హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఎప్పటిలాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ప్రవీణ్ మీ ముందున్నాడు. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి 2 డేస్లో అల్లు అర్జున్ గారు నటించినటువంటి డీజే మూవీ రిలీజ్ ఉంది. ఆ మూవీ ఎలా ఉండబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, మనకి పబ్లిక్ ఏం చెప్తారు, అసలు మూవీ ఎంత హిట్ అవబోతుందో, మన పబ్లిక్ ఎంత ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారో వెయిట్ చేస్తున్నారు కదా. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మన పబ్లిక్ కూడా వెయిట్ చేస్తున్నారా? ఓకే, మరి ఇంకెందుకంటే ఆలస్యం అడిగి తెలుసుకుందాం. ఓకేనా, లెట్స్ గో. హాయ్ అండి. హలో, మీ పేరు? తరుణి గారు. ఈ 2 డేస్లో మనకి అల్లు అర్జున్ గారు నటించినటువంటి డీజే మూవీ రిలీజ్ ఉంది. ఆ మూవీ ఎలా ఉండబోతుంది? అఫ్ కోర్స్ హీ ఈజ్ అ సూపర్ స్టార్. పక్కా బాగుంటుంది మూవీ. ఐ హ్యావ్ షార్ట్. ఓకే, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, మనకి డైలాగ్స్ వచ్చాయి, ట్రైలర్స్ వచ్చాయి, అవన్నీ ఎలా ఉన్నాయి? గుడిలో మడిలో సాంగ్ ఆసమ్. అండ్ దెన్ ఆల్ ది డైలాగ్స్ ఆర్ పర్ఫెక్ట్. ఓకే. అండ్ అల్లు అర్జున్ గారు ఎలా ఉన్నా బాగుంటారు. అండ్ దట్ లుక్, హిస్ లుక్ యాజ్ అ బ్రాహ్మణ్ ఇస్ పర్ఫెక్ట్. And all his dialogues, his energy, his dance, the way he dance, and the way he convey all the dialogues, everything is awesome about him. ఓకే, బ్రాహ్మణ గెటప్లో లుక్, అలాగే డీజేలో ఇంకో స్టైల్, 2 స్టైల్స్ కనిపిస్తున్నాయి మనకి ట్రైలర్లో. అవి He's the stylish one and other one is Brahmin, yeah. అవి ఎలా ఉండబోతున్నాయి? మూవీ ఎలా ఉండబోతుంది? మనకి 2 డేస్లో రిలీజ్ అవుతుంది, మీరు చూస్తున్నారా? Yeah, of course. First day, I booked my tickets on first day. ఓకే, ఆల్రెడీ బుక్ చేస్తున్నారు. Yeah. ఓకే, ఎలా ఉండబోతుంది మూవీ? Of course, it's a different story, I think, because the Brahmin look and other is one a stylish look. And heroine, everything is different face. After seeing movie only, we can know which kind of movie it is. And pakka that is gonna be a super hit one. మా కోసం అల్లు అర్జున్ గారి డైలాగ్స్. పబ్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయే వాయించేలా డీజే. ఇంకోటి లవ్వహ లవ్యస్య లవ్యోభ్యహ. ఇంకోటి మనం చేసి మంచి మనుషులకు కనిపించే అవసరం లేదు, మంచి ఉంటే చాలు. ఈవెన్ దిస్ డైలాగ్స్ కన్వే ద గుడ్ మెసేజ్. నాలుగు విషయాల అల్లు అర్జున్ ఇస్ రాక్ స్టార్, సూపర్ స్టార్, హీస్ ఎవ్రీథింగ్. అండ్ హీస్ మై second hero after my dad. And then he's gonna be a rock star, that's it. He's awesome. Pakka movie super hit avutundi. Yeah, డాన్స్ గాని అలాగే డాన్స్ గురించి చెప్పే అవసరం లేదు. హీస్ డాన్స్లో హీస్ పర్ఫెక్ట్ వన్. ఎవ్రీథింగ్ ముందు చూసిన మూవీస్లో కూడా, ఈవెన్ సరైనోడు, ఇద్దరు అమ్మాయిలతో, హిస్ సాంగ్స్, హిస్ డాన్స్, ద వే హీ కన్వే హిస్ మెసేజెస్, ఎవ్రీథింగ్. మూవీలో ప్రతి మూవీలో ఒక మెసేజ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ గుడ్ అబౌట్ హిమ్. All the best. You're my love, you're my everything. If you see my channel, then it's being a biggest thing in everything. And all the best for your movie, all the best for your future. Your son, your daughter is my favorite ones and everything. That's it. ఓకే, ఈ మూవీ డీజే టీమ్ చూస్తుంటే మా వీడియో మీరు ఏం చెప్తారు? All the best for your movie. Of course, it's gonna be a rock one. And then have your best in your future. Take your good films, convey good messages, good songs, good dance and everything. That's it. Okay, thank you. Nice talking to you. Thank you. Hi భయ్యా. హాయ్, మీ పేరు? మహేష్ కుమార్ గారు. మేము డీజే మూవీ 2 డేస్లో రిలీజ్ అవుతుంది కదా, ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సార్, నిజం చెప్పాలంటే హరిశంకర్ గారికి ఇది సుబ్రహ్మణ్యం పరిచయాల తర్వాత మంచి హీరోతో చేసే ఛాన్స్ దొరికింది. గబ్బర్ సింగ్ తర్వాత డ్రాబ్యాక్ రావడం వల్ల కొద్దిగా తగ్గింది ఆయన రేంజ్. ఇప్పుడు మళ్ళీ సుబ్రహ్మణ్యం తర్వాత పెరిగింది. ఈ డీజే ఇంకొంచెం రెట్టింపు చేస్తుందని అనుకుంటున్నా. దానికి తోడు మన అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలాగో తెలిసిందే. అతని మ్యానరిజం కావచ్చు, దేవుడా అనే డైలాగ్ కావచ్చు, అతని డ్యాన్స్ కావచ్చు, ఫైట్లు. ఇప్పుడు మన సరైనోడు చూసావు, అది సరైన హిట్ ఆయనకి. ఇప్పుడు రుద్రమదేవి సరైనోడు తర్వాత ఇప్పుడు డీజే హిట్ అయితే ఆయన హ్యాట్రిక్ అవుతుంది. అంటే ఇలాంటివి కామనే అలాంటి వాళ్ళ స్టార్స్కి. కాకపోతే సినిమాకి ఇంకా ప్లస్ పాయింట్ చెప్పాలంటే హరీష్ గారి మేకింగ్ అతని స్క్రీన్ ప్లే కావచ్చు, కామెడీ కావచ్చు. అసలు అదృష్టంలో మనం ఆల్రెడీ చూసే ఉన్నాం బ్రాహ్మణ్ గెటప్ కూడా ఆయనకి బాగా సెట్ అయింది అల్లు అర్జున్కి. మన గంగోత్రిలో చూసిన అల్లు అర్జున్కి ఇప్పుడు అల్లు అర్జున్ చూస్తే అతని స్టైలిస్ట్ అనే పేరు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది వారికి. మనకు అలాగా దానికి ఆ బిరుదుకి యాప్ట్ అయ్యే విధంగా తయారయ్యారు అల్లు అర్జున్ గారు నిజం చెప్పాలంటే. ఇంకా పూజా హెగ్డే గారి గురించి ముకుంద సినిమాలో మనం ఆల్రెడీ చూసాం. ఈ సెకండ్ మెగా హీరోతో చేస్తున్నారు. ఇంకా దేవి గారి గురించి ఇంకా అసలు రాక్ స్టార్ మ్యూజిక్, ఇంకా అసలు మనం తప్పులు పెట్టడానికి లేదు ఒక్క సాంగ్ కూడా.
ఓవరాల్గా మొత్తం అన్ని గుడిలో బడిలో అయితే సాంగ్ అయితే ఇంకా కొరియోగ్రఫీ దుమ్ము దులిపినట్టున్నారు. ఓకే, ఓవరాల్గా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. సూపర్ హిట్ అయిపోతుంది భయ పక్కా పక్కా. ఓకే, మా కోసం ఒక డైలాగ్. పబ్బుల్లో వాయించే డీజే అనుకుంటున్నారా, పగిలిపోలో వాయించే డీజే. పక్కా పవర్ స్టార్. హాయ్ సార్. హాయ్, మీ పేరు సార్? జగన్. ఓకే జగన్ గారు, డీజే మూవీ 2 డేస్లో రిలీజ్ ఉంది కదా, దానిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సార్? ఆల్రెడీ సరైనడు మేము మిస్ చేయలేదు, ఓకే ఇది మిస్ చేయము. మొత్తం ఫ్యామిలీతో మూవీ చూస్తాం మేము. ఓకే ఎందుకంటే యాక్షన్ చాలా బాగుంటుంది, ప్లస్ డ్యాన్స్ చాలా బాగుంటుంది. ఓకే సినిమా చూసినట్టు తృప్తి అనిపిస్తుంది. అవును. చూడొచ్చు ఆలయంలో, కానీ ఈయన సినిమా అలాగను టైప్ ఉంటుంది. ఓకే ఇంకోటి ఏంటంటే సరైనడు దాంట్లో యాక్టింగ్ ఎంత బాగా చేశాడంటే, ఆ యాక్షను, ఆ వైబ్రేషన్కి ఆ మూవీ నా ఫ్రెండ్స్కి మళ్ళీ తీసుకొని వెళ్ళాను. ఓకే మళ్ళీ అంతే, మా ఫ్రెండ్స్కి తెలియదు, వాళ్ళు ముస్లిమ్స్. ఓకే నడవండి ఆ సినిమా చూడు, యాక్షన్ ఎట్లుంది దాంట్లో అన్నీ తీసుకొని వెళ్ళాను. అయితే ఇది అంతా మేము అంతా ఫ్యామిలీతో చూస్తాం మూవీ అంతా. ఓకే మళ్ళీ టాక్ బి ఏంటంటే, మా సొంతంగా యూత్కు చెప్తాం, పబ్లిక్కు చెప్తాం, సినిమా చూడొచ్చు, చాలా మంచి సినిమా. ఓకే, ఇంతకుముందు అల్లు అర్జున్ అంటేనే డ్యాన్స్ వేస్తాడు, అలాగే ఈసారి బ్రాహ్మణ్ గెటప్లో వస్తున్నాడు, కొత్త స్టైల్లో వస్తున్నాడు. ఆ లుక్ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా చాలా. ఇప్పుడు మేము పోస్టర్లో మీద వస్తాం, వైట్ షర్ట్, వైట్ లుంగి, ఓకే అక్కడ కంట్రీ క్లబ్ కాడ వేసాము. ఇట్లా మా పాప మేము అంతా చూస్తున్నాం, ఏం డ్రెస్ ఉంది, సేమ్ డ్రెస్సింగ్ మనం బి సెట్టింగ్ చేయాలని చెప్పుకుంటున్నాం మా మనసులో. ఓకే చాలా గడ్డం, ఆ చెప్పులు, ఆ స్టైల్ ఓకే చాలా బాగుంది. మేమంతా ఫస్ట్ డే అంతా మొత్తం మా ఫ్యామిలీతో వెళ్తాం మూవీకి. ఇంతకుముందు హరీష్ శంకర్ మెగా ఫ్యామిలీకి 2 హిట్లు ఇచ్చాడు, ఇప్పుడు మెగా ఫ్యామిలీతో 3వ సినిమా. అంటే ఇంతకుముందు గబ్బర్ సింగ్, ఈ తర్వాత మళ్ళీ మెగా ఫ్యామిలీతో చేస్తున్నాడు కదా, ఎలా ఉండబోతుంది హరీష్ శంకర్ కాంబినేషన్? అల్లు అర్జునే అలా ఫ్యామిలీలో టాప్. అల్లు అర్జున్ మంచిగా చేస్తాడు యాక్టింగ్, సీరియస్. ఏదైనా ఫైట్స్ గిట్స్ ఉన్నవి సీరియస్గా చేస్తాడు. అది. హాయ్ భయ్య. హలో, మీ పేరు? వెంకట్ అండి. ఓకే, 2 డేస్లో మనకి డీజే మూవీ రిలీజ్ ఉంది కదా, ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ ట్రైలర్లోనే చెప్పారు కదా, రచ్చసా రచ్చహ రచ్చోభ్యహ అని. ఆ ఒక్క డైలాగ్ చాలు మనకి, అంతే. ఓకే, మూవీలో సాంగ్స్ కానీ ఇప్పుడు వచ్చేసాయి, ఆల్రెడీ ట్రైలర్స్ వచ్చాయి, సాంగ్స్ వచ్చాయి, అలాగే అల్లు అర్జున్ గెటప్స్ కూడా కనిపిస్తున్నాయి, న్యూ లుక్స్, అవన్నీ ఎలా ఉన్నాయి? సిటీ మార్ అన్న పాట నా ఫేవరెట్, శేఖర్ మాస్టర్ నా ఫేవరెట్ కొరియోగ్రాఫర్. ఓకే అండ్ అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్. ఆయన డాన్స్కి, డైలాగ్స్కి, మూవీకి వేరియేషన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, సో అది. ఇప్పుడు డీజే ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కొత్త వేరియేషన్లో వస్తున్నాడు కదా. అవునండి, ఆయన ఇప్పటిదాకా చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రుద్రమ్మదేవిలో గోనగన్నారెడ్డి క్యారెక్టర్ చాలా ప్లస్ అయింది ఆయనకి కెరియర్కి. అండ్ ఆ క్యాడర్లో వచ్చిన ఫిలింఫేర్ అవార్డ్స్, అన్ని అవార్డ్స్ గెలుచుకున్నారు ఆయన. సో ఈ బ్రాహ్మణ్ గెటప్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మూవీలో మనకి చూసినట్లయితే హరీష్ శంకర్ చేస్తున్నారు కదా డైరెక్షన్. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ ఇచ్చారు, అలాగే అల్లు అర్జున్ కూడా ఈ పెద్ద హిట్ ఇవ్వబోతున్నారా? ఇది జనరల్గా అల్లు అర్జున్ కెరియర్కి సంబంధించింది. అయితే ఏ డైరెక్టర్ 6th మూవీ అల్లు అర్జున్ చేస్తే అది వాళ్ళ కెరియర్లో బ్లాక్ బస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ రేసుగుర్రం సురేందర్ రెడ్డి 6th మూవీ, బోయపాటి సీను సరైనోడు 6th మూవీ, త్రివిక్రమ్ జులై 6th మూవీ, ఇది హరీష్ శంకర్ 6th మూవీ. సో బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆబ్వియస్గా. సూపర్ లాజిక్ చెప్పారు, నిజంగా బ్లాక్ బస్టరే అవుతుంది. ఓకే, ఇంకా మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఆల్రెడీ టికెట్స్ ఫస్ట్ షో బుక్ చేసుకున్నాను. ఓకే, ఇంకోండి ఒకసారి షో మీద కెమెరా. ఓకే, అయితే మొత్తానికి మీరు చూస్తున్నారు. మేము కూడా రచ్చసా రచ్చహ రచ్చోభ్యహ ఉంటుంది. ఓకే, మా కోసం అల్లు అర్జున్ గారి డైలాగ్. ఎర్రతోలు కదా, స్టైల్గా ఉంటాడేమో. మాస్ ఊర మాస్. డీజేలో డైలాగ్స్? డీజేలో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు సార్, యుద్ధం శరణం గచ్చామి. మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మంచి కనపడదు. ఓకే, హాయ్ భయ్య, మీ పేరు? మణికంఠ. ఓకే, మణికంఠ గారు, మేము టాప్ తెలుగు టీవీ నుంచి వచ్చాం. ఓకే, డీజే మూవీ 2 డేస్లో రిలీజ్ ఉంది, ఆ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అది బేసిక్గా హరీష్ శంకర్ డైరెక్షన్ కదా, హరీష్ శంకర్ ఫిలిం స్క్రిప్టింగ్ బాగుంటుంది, ఆ టేకింగ్ కూడా బాగుంటుంది. అందులో అల్లు అర్జున్ కొంచెం మంచి డాన్సర్ అండ్ యాక్టర్. అంటే వ్యక్తిగతంగా మనకు తెలీదు, హీఈస్ యాక్టర్. యాక్టింగ్ అయితే గుడ్, యాక్టింగ్ అయితే బాగా చేస్తాడు. హరీష్ శంకర్ కూడా బ్రాహ్మణ్ క్యాస్టే కాబట్టి ఆయన కూడా ఆ స్క్రిప్ట్ మీద పట్టు ఉంటుంది, కాబట్టి సినిమా కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడు లేనిది అల్లు అర్జున్ బ్రాహ్మణ్ గెటప్లో వస్తున్నాడు, దాని గురించి ఆ లుక్ ఎలా ఉంది? లుక్ వైజ్గా పర్ఫెక్ట్, కానీ డైలాగ్స్ అనేవి
కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఆ మాడ్యులేషన్ అంతా మూవీ రిలీజ్ అయినాక చూడాలి. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే మూవీకి సంబంధించి? ఎందుకంటే ఇంతకుముందు సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా అల్లు అర్జున్. ఇప్పుడు ఆ మూవీ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఎలా ఉండబోతుంది? సరైనోడు అనేది డిఫరెంట్ జానర్ ఫిలిం, ఈజ్ ఏ మాస్ ఫిలిం. దిస్ ఈజ్ క్లాస్ అండ్ మాస్. క్లాస్ అండ్ మాస్. ఫస్ట్ హాఫ్లో మాస్ ఉండొచ్చు అనుకుంటున్నాం. అన్నీ హరీష్ శంకర్ అంటే మొత్తం అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేస్తారు కాబట్టి సినిమా కూడా కొంచెం కమర్షియల్గా ఉంటుంది అనుకుంటున్నాం. ఈ బ్రాహ్మణ్ గెటప్ కాబట్టి, బేసిక్గా అతను కూడా బ్రాహ్మణ్ కాబట్టి బాగుంటుంది మ్యాక్సిమం. థ్యాంక్ యూ భయ్య. ఇంకా మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి? ఫ్యాన్స్ హంగామా కానీ మొత్తం ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను చెప్పను బ్రదర్. ఎక్స్పెక్టేషన్స్ అయితే చెప్పలేము బ్రదర్. సినిమా ఎంత పెద్ద స్టార్ అయినా స్టోరీ లైన్ లేకపోతే అటర్ ఫ్లాప్ అవ్వాల్సిందే. లేక హరీష్ శంకర్ కాబట్టి కొంచెం స్క్రిప్టింగ్ ఉంటుంది అండ్ టేకింగ్ కూడా బాగుంటుంది కాబట్టి సినిమా కూడా బాగుంటుందని కాంబినేషన్ అనేది కొత్తగా ఉంది కదా. అల్లు అర్జున్ డ్యాన్స్లు కానీ అల్లు అర్జున్కి దానికి. అల్లు అర్జున్ మంచి డాన్సరే, ఎప్పుడూ తన మూవీలో డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఈ మూవీలో ఏదైనా కొత్త యాంగిల్ చూపిస్తే యూ విల్ బీ ఫైన్. ఓకే తేజ గారు, మేము టాప్ తెలుగు టీవీ నుంచి వచ్చాం. ఓకే, 2 డేస్లో మనకి డీజే మూవీ రిలీజ్ ఉంది. దాని గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే గబ్బర్ సింగ్ మూవీ చూసిన తర్వాత హరీష్ శంకర్ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగాయి భయ్యా. హరీష్ శంకర్ డైరెక్షన్ అంటే కన్ఫామ్గా అది అల్లు అర్జున్కి ఇంకో హిట్ అనే చెప్పొచ్చు. అందులోనూ డిఎస్పి కూడా రాక్ స్టార్ మ్యూజిక్లో మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇంక తిరగలేదు మూవీకి. ఓకే, అలాగే మూవీ ఇంతకుముందు సరైనోడు మూవీ చేశాడు కదా అల్లు అర్జున్. సరైనోడు మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు సరైనోడు మూవీ తర్వాత ఈ మూవీ వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? బేసిక్గా అల్లు అర్జున్ అంటేనే స్టైల్ ఇస్తారు, ఏ స్టైల్ అయినా సెట్ అయిపోద్ది. అది ఫుల్లీ మాస్ ఫిలిం కాబట్టి అదొక టైప్ ఆఫ్ మూవీ. అందులోనూ క్లాస్ అండ్ మాస్ కూడా ఉంటుంది అనుకుంటున్నాం మేబీ. ఎక్స్పెక్టేషన్స్ అంటే మరీ హైగా అయితే లేవు, చూసాక చెప్పాలి. ఓకే, అలాగే బ్రాహ్మణ గెటప్ కొత్తగా ఇంతకుముందు అల్లు అర్జున్ ఇంతవరకు ఎప్పుడూ లేని గెటప్లో వస్తున్నాడు. బ్రాహ్మణ గెటప్లో అది ఎలా ఉంది లుక్? ఏ స్టైల్ అయినా బాగానే ఉంటుంది భయ, అందుకే స్టైల్ ఇస్తారు అంటారు. అంతే. ఓకే, మా కోసం ఒక డైలాగ్ చెప్తారా? డైలాగ్ అంటే మనం చేసే పనిలో మంచి కనిపించాలి కానీ మనిషి కనిపించక్కర్లేదు. సూపర్, థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ తేజ భయ్యా, సూపర్. హాయ్ భయ్యా. హాయ్ భయ్య. మీ పేరు? అవినాష్. ఓకే, డీజే మూవీ రిలీజ్ ఉంది 2 డేస్లో. దానిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ముందు సరైనడు అన్ని బ్లాక్ బస్టర్స్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్స్. రీచ్ అవ్వాలి. ఓకే, అలాగే అల్లు అర్జున్ కెరీర్లో ఇంతకుముందు చాలా హిట్లు వచ్చాయి. రీసెంట్గా మాత్రం సరైనడు బాగా హిట్ అయింది. దాని తర్వాత వస్తున్న మూవీ. అలాగే హరీష్ శంకర్ కూడా మెగా ఫ్యామిలీకి మంచి హిట్లు ఇచ్చాడు. దాని తర్వాత వస్తున్న కాంబినేషన్ కాబట్టి 2 హిట్ కాంబినేషన్సే. 2 వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ఎలా ఉండబోతుంది మూవీ? అది బేసిక్గా సరైనడు బాగా హిట్ అయింది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి అన్న. డైరెక్టర్ మంచోడు, మళ్ళీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. హీరో గురించి కూడా ఇంక చెప్పట్లేదు. అల్లు అర్జున్ అంటే ఇంకా తెలియని వాళ్ళు ఉండరు. కేరళ ఏంటి, అక్కడ ఏంటి, ఫ్యాన్స్ ఎక్కువ. సో అన్ని భాషల్లోని అందరినీ బాగా అట్రాక్ట్ చేయాలి, అందరిదే ఉండాలి. అది కూడా మళ్ళీ బాలీవుడ్ ట్యూబ్లైట్ ఒకటి రిలీజ్, దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని ఉంటే. ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త లుక్లో వస్తున్నాడు బ్రాహ్మణ గెటప్లో. ఆ లుక్ ఎలా ఉంది? బాగుందన్న, బాగుంది. ఆ గెటప్పే కాకుండా ఆ డీజే గెటప్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఈ రెండింటి వేరియేషన్ ఏంటి అవి కొంచెం మాకు కూడా ఆతృతగా ఉంది చూడాలని. ఓకే, అలాగే ఈ మూవీలో ఇంకోటి ఏంటంటే సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ముందు సాంగ్స్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. డిఎస్పీ అంటే ఇంకా అది బ్రాండ్ అంతే. ఇంకా డిఎస్పీ అంటే ఇంక చెప్పక్కర్లేదు, చాలా బాగున్నాయి పాటలు. డిఎస్పీ కూడా ఇంతకుముందు అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇస్తారు మ్యూజిక్. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి కూడా అంతే ఇచ్చారా? డెఫినెట్లీ పాతట్ల కన్నా ఇది చాలా బాగుంది. మీ ఫేవరెట్ సాంగ్? గుడిలో బడిలో. ఓకే, అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ డీజేలో. కొడుతున్నాం అన్న, ఈసారి గట్టికి కొడుతున్నాం. అంతేనా? అంతే. హాయ్ భయ్యా. హాయ్ భయ్యా. మీ పేరు? చరణ్. రామ్ చరణా? కాదు భయ్యా, జస్ట్ చరణ్. ఓకే, మేము రామ్ చరణ్ అని. అరే మంచి పేర్లే చెప్తుందిరా. ఓకే, మళ్ళీ ఒకసారి వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ఓకే, మళ్ళీ తీసుకుందా? రైట్. ఓకే, హాయ్ భయ్యా. హాయ్ భయ్యా. మీ పేరు? చరణ్. రామ్ చరణా ఏంటి కొంప తీసి? లేదు భయ్యా, జస్ట్ చరణ్. ఓకే చరణా. ఓకే, డీజే మూవీ రిలీజ్ ఉంది ఒక 2 డేస్లో. ఆ మూవీ ఎలా ఉండబోతుంది?
బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. హరీష్ శంకర్ కదా మన బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే. ఇంతకుముందు మా అల్లు అర్జున్ కెరీర్లో కూడా సరైనోడు మూవీ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ ఇంతకుముందే. దాని తర్వాత వస్తుంది మూవీ కాబట్టి ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుందంటే కొత్త గెటప్లో కనిపిస్తున్నాడు మనకు, బ్రాహ్మణ్ గెటప్. ఇందులో చాలా మామూలు దానికంటే దీంట్లో చాలా వెరైటీగా ఉన్నాడు. ఓకే, వెరైటీ ఉన్నాడు, బాగా సెట్ అయింది అల్లు అర్జున్కి. ఓకే, బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే. ఆల్రెడీ సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో ఉన్నాయి. సాంగ్స్ కూడా బాగా హిట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. ఎలా ఉండబోతుంది? మన డిఎస్పీ గురించి చెప్పక్కర్లేదు, బాగానే కొడతాడు. అది కాక అల్లు అర్జున్ కంటే అది స్పెషల్ ఉంటుంది వాళ్ళిద్దరిది. అదనమాట. ఓకే, సాంగ్స్ అయితే సూపర్ హిట్. సినిమా చూడాలి, రిలీజ్ అయినాక చెప్పొచ్చు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో